ఓం శాంతి 7/4/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఎప్పుడు సమయం లభించినా ఏకాంతంలో కూర్చొని సత్యమైన ప్రియతముడిని స్మృతి చేయండి. ఎందుకంటే స్మృతి ద్వారానే స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది. ప్రశ్న: బాబా లభించడం వలన ఏ సోమరితనము సమాప్తమైపోవాలి? జవాబు: మేము బాబా వారము అని కొందరు పిల్లలు సోమరులై నిర్లక్ష్యంగా చెప్తారు. స్మృతి చేసేందుకు శ్రమించరు. మేము బాబా పిల్లలు అయిపోయాం కదా అని అదే స్మృతి అనుకుంటారు. క్షణము స్మృతిని మర్చిపోతారు. ఇదే నిర్లక్ష్యం, సోమరితనం. బాబా చెప్తారు, పిల్లలారా, ఒకవేళ స్మృతిలో ఉన్నారు అంటే లోపల స్థిరమైన ఖుషి ఉంటుంది. ఏ విధమైన కునికిపాట్లు రావు. బంధనంలో ఉన్న మాతలు ఎలాగైతే స్మృతి చేస్తూ తపిస్తూ ఉంటారో, రాత్రింబవళ్ళు స్మృతి చేస్తారో, అలా మీకు కూడా నిరంతరము స్మృతి ఉండాలి. పాట: భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చారు. ఓం శాంతి. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు మీరు కూడా ఓం శాంతి అని చెప్తారు. తండ్రి కూడా ఓం శాంతి అని అంటారు. అనగా మీరు ఆత్మలు శాంతి స్వరూపాలు. తండ్రి కూడా శాంతి స్వరూపులే. ఆత్మ స్వధర్మము శాంతి. పరమాత్ముడి స్వధర్మం కూడా శాంతియే. మీరు కూడా శాంతిధామ నివాసులే. నేను కూడా అక్కడే నివసించేవాడిని అని తండ్రి అంటారు. పిల్లలైనా మీరు పునర్జన్మలలో వస్తారు. నేను రాను. నేను బ్రహ్మ శరీరం అనే రథంలో ప్రవేశిస్తాను. ఇది నా రథం. శంకరుడిని ఎవరైనా అడిగినట్లయితే, అడగలేరు కానీ సూక్ష్మవతనానికి వెళ్ళి ఒకవేళ ఎవరైనా అడిగినట్లయితే ఇది నా సూక్ష్మ శరీరం అని చెప్తారు. శివబాబా ఇది నా శరీరం కాదు అని, నాకు కూడా కర్మేంద్రియాల ఆధారం కావాలి కనుక దీనిని నేను లోనుగా తీసుకున్నాను అని చెప్తారు. పతిత పావనులు, జ్ఞానసాగరులు శ్రీకృష్ణుడు కాదు అని మొట్టమొదట ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించాలి. శ్రీకృష్ణుడు సర్వాత్మలను పతితుల నుండి పావనంగా చెయ్యరు. అతడు వచ్చి పావన ప్రపంచంలో స్వర్గంలో రాజ్యం చేస్తారు. మొదట రాజకుమారుడిగా అవుతాడు, తర్వాత మహారాజుగా అవుతాడు, నారాయణుడిగా. అతడిలో కూడా ఈ జ్ఞానం లేదు. రచన యొక్క జ్ఞానము రచయితలోనే ఉంటుంది కదా. శ్రీకృష్ణుడు రచన అని అంటారు. రచయిత అయిన తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు తండ్రి రచిస్తున్నారు. మీరు నా పిల్లలు అని చెప్తున్నారు. బాబా మేము మీ వారము అని మీరు కూడా అంటారు. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల స్థాపన అని కూడా అంటారు. లేకుంటే బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు? సూక్ష్మవతనంలోని బ్రహ్మ వేరొకరు కాదు. పైవారే క్రిందివారు, పైన ఉన్నవారే పైవారు. ఉన్నది ఒక్క బ్రహ్మయే. విష్ణువు మరియు లక్ష్మీ నారాయణులు కూడా ఒక్కరే. వారు ఎక్కడి వారు? బ్రహ్మయే విష్ణువుగా అవుతాడు. బ్రహ్మ సరస్వతులే లక్ష్మీనారాయణులుగా అయ్యి మళ్ళీ వారే పూర్తి కల్పంలో 84 జన్మలు తీసుకున్న తర్వాత సంగమ యుగంలో బ్రహ్మ సరస్వతులుగా అవుతారు. లక్ష్మీనారాయణులు కూడా మనుష్యులే. వారిది దేవీ దేవతా ధర్మం. విష్ణువు కూడా 4 భుజాలు చూపించారు. ఇది ప్రవృత్తి మార్గానికి గుర్తుగా 4 భుజాలు లక్ష్మికి నారాయణకి గుర్తుగా చూపిస్తారు. భారతదేశంలో ప్రారంభం నుండే ప్రవృత్తి మార్గం వస్తూ ఉంది కనుక విష్ణువుకు 4 భుజాలు చూపించారు. ఇక్కడ బ్రహ్మ సరస్వతులు ఉన్నారు. ఈ సరస్వతి దత్తుపుత్రిక. ఇతడి అసలు పేరు లక్కీరాజ్. తర్వాత ఇతడికి బ్రహ్మ అని తండ్రి పేరు పెట్టారు. శివబాబా ఇతనిలో ప్రవేశించి రాధను తనదిగా చేసుకొని సరస్వతి అని పేరు పెట్టారు. సరస్వతికి బ్రహ్మ లౌకిక తండ్రి కాదు. వీరిరువురి లౌకిక తండ్రులు వేరు. వారు ఇప్పుడు లేరు. ఈ శివబాబా బ్రహ్మ ద్వారా దత్తు తీసుకున్నారు. మీరంతా దత్తు పిల్లలు. బ్రహ్మ కూడా శివబాబా సంతానమే. బ్రహ్మ ముఖ కమలం నుండి రచిస్తారు కనుక బ్రహ్మను కూడా తల్లి అని అంటారు.
మీరే తల్లి తండ్రి, మేము మీ సంతానము, మీ కృపతో అపార సుఖము అని మహిమ చేస్తారు కదా. బ్రాహ్మణులైనా మీరు ఇక్కడికి వచ్చి పిల్లలుగా అయ్యారు. దీనిని అర్థం చేసుకునేందుకు చాలా విశాల బుద్ధి అవసరం. మీరు శివబాబా నుండి ఆస్తిని తీసుకుంటారు. బ్రహ్మ స్వర్గ రచయిత కానీ జ్ఞానసాగరుడు కానీ కాదు. జ్ఞానసాగరుడు ఒక్క శివబాబా మాత్రమే. ఆత్మల తండ్రియే జ్ఞానసాగరుడు. ఆత్మ కూడా జ్ఞానసాగరంగా అవుతుంది, కానీ దానిని జ్ఞానసాగరము అని అనరు. ఎందుకంటే సాగరం ఒక్కరే. మీరందరూ నదులు. సాగరుడికి తన శరీరం లేదు, నదులకు శరీరాలు ఉన్నాయి. మీరు జ్ఞాన నదులు. కలకత్తాలోని బ్రహ్మపుత్ర నది చాలా పెద్దది, ఎందుకంటే దానికి సాగరంతో సంబంధం ఉంది. దాని మేళా కూడా చాలా పెద్దగా జరుగుతుంది. ఇక్కడ కూడా మేళా జరుగుతుంది. ఇక్కడ సాగరము మరియు బ్రహ్మపుత్ర ఇరువురు. సాగరం అంటే శివబాబా, బ్రహ్మపుత్ర అంటే బ్రహ్మబాబు, ఇద్దరు కలిసి ఉన్నారు. వీరు చైతన్యమైన వారు, అది జడమైనది. ఈ విషయాలు బాబా అర్థం చేస్తూ ఉన్నారు. ఈ విషయాలు శాస్త్రాలలో లేవు. శాస్త్రాలు భక్తి మార్గం యొక్క విభాగం. ఇది జ్ఞాన మార్గం, అది భక్తి మార్గం. అర్ధకల్పం భక్తి మార్గం యొక్క విభాగం నడుస్తుంది. అందులో జ్ఞానసాగరుడు లేడు. పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడైన తండ్రి సంగం యుగంలో వచ్చి జ్ఞాన స్నానము ద్వారా సర్వులకు సద్గతిని ఇస్తారు. మనము అనంతమైన తండ్రి ద్వారా స్వర్గ సుఖాల భాగ్యాన్ని తయారు చేసుకుంటూ ఉన్నామని మీకు తెలుసు. సత్య త్రేతాయుగాలలో మీరే పూజ్య దేవి దేవతలుగా ఉండేవారు. ఇప్పుడు పూజారి మనుషులుగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మనుషుల నుండి మీరు దేవతలుగా అవుతారు. బ్రాహ్మణుల నుండి దేవతా ధర్మానికి వచ్చి మళ్ళీ క్షత్రియ వైశ్య శూద్రులుగా అయ్యారు. 84 జన్మలు తీసుకుంటూ క్రిందకు దిగాల్సి వచ్చింది. ఇది కూడా మీకు తండ్రి అర్థం చేయించారు. మీకు మీ జన్మల గురించి తెలియదు. 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు. ఎవరు మొట్టమొదట వస్తారు వారు 84 జన్మలు పూర్తిగా తీసుకుంటారు. యోగము ద్వారానే మలినాలు దూరం అవుతాయి. యోగంలోనే శ్రమ ఉంది. చాలామంది పిల్లలు జ్ఞానంలో చురుకుగా ఉన్నారు, కానీ యోగంలో అపరిపక్వంగా ఉన్నారు. బంధనంలో ఉన్నవారు నిర్బంధనుల కన్నా యోగంలో చురుకుగా ఉన్నారు. వారు శివబాబాతో కలవాలి అని రాత్రింబవళ్ళు తపిస్తూ ఉంటారు. మీరు కలుసుకున్నారు, స్మృతి చెయ్యండి అని మీకు చెప్పిన క్షణము మర్చిపోతారు. మీకు మాయా తుఫానులు చాలా వస్తాయి. బంధనంలోని వారు స్మృతిలో తపిస్తూ ఉంటారు, మీరు తపించరు. వారి ఇంట్లో ఉన్న వారికి ఉన్నత పదవి లభిస్తుంది. బాబా స్మృతిలో ఉండడం వలన మనకు స్వర్గ సామ్రాజ్యం లభిస్తుంది అని మీకు తెలుసు. ఎలాగైతే బిడ్డ గర్భం నుండి వెలుపలికి వచ్చేందుకు ఎంతగా తపిస్తుందో, అలా బంధనాలలో ఉన్నవారు తపిస్తూ తపిస్తూ శివబాబా ఈ బంధనాన్ని తొలగించండి అని పిలుస్తారు. రాత్రింబవళ్ళు స్మృతి చేస్తారు. మీకు బాబా లభించారు కనుక సోమరులుగా అయ్యారు. మేం బాబా పిల్లలము, ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి రాజకుమారులుగా అవుతాము అని ఆంతరికంలో స్థిరమైన సంతోషం ఉండాలి. కానీ మాయ స్మృతిలో ఉండనివ్వదు. స్మృతి ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. స్మృతి చేయకుంటే గుటకలు మృంగుతూ ఉంటారు. అర్ధకల్పం మీరు రావణ రాజ్యంలో దుఃఖాన్ని చూశారు. అకాల మృత్యువులు కూడా సంభవించాయి. దుఃఖం ఉండనే ఉంది. ఎంతటి శ్రీమంతులైనా దుఃఖం ఉండనే ఉంటుంది. వారికి కూడా అకాల మృత్యువు సంభవిస్తూ ఉంటుంది. సత్యుగంలో ఇలా అకాలంలో మరణించరు. ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు. సమయానుసారం కూర్చొని ఉండే తమకు తామే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటారు. దాని పేరే సుఖధామం. మనుషులు స్వర్గ విషయాలను కల్పన అని అనుకుంటారు. స్వర్గం ఎక్కడి నుండి వచ్చింది అని అంటారు. మనము స్వర్గంలో ఉండే వారము అని, తర్వాత 84 జన్మలు తీసుకున్నాము అని మీకు తెలుసు. ఈ పూర్తి ఆట అంతా భారతదేశం పైనే తయారైంది. మనం 21 జన్మలు పావన దేవతలుగా ఉండే వారము అని, తర్వాత క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అయ్యాము అని మీకు తెలుసు.
ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ స్వదర్శన చక్రం చాలా సహజమైనది. దీనిని శివబాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. శివబాబా బ్రహ్మ రథంలో వచ్చారు. ఎవరు బ్రహ్మగా ఉన్నారు? వారే సత్యుగం ఆదిలో శ్రీకృష్ణుడిగా ఉండేవారు అని మీకు తెలుసు. ఇతడు 84 జన్మలు తీసుకొని పతితంగా అయ్యాడు. మళ్ళీ ఇతడిలో తండ్రి ప్రవేశించి దత్తు తీసుకున్నారు. నేను ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకుని మిమ్మలను నా వారిగా తీసుకున్నాను. తర్వాత మిమ్మలను స్వర్గ రాజధానికి యోగ్యులుగా తయారు చేస్తాను అని తండ్రి స్వయంగా చెప్తున్నారు. ఎవరు యోగ్యులుగా అవుతారో వారే రాజ్యంలో వస్తారు. ఇందులో మంచి మర్యాదలు నడవడికలు ఉండాలి. ముఖ్యమైనది పవిత్రత. దీని గురించి అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. అక్కడక్కడ పురుషులపై కూడా అత్యాచారాలు జరుగుతాయి. వికారాల కొరకు ఒకరినొకరు విసిగిస్తారు. ఇక్కడ మాతలు చాలామంది ఉన్న కారణంగా శక్తి సైన్యము అనే పేరు గాయనం చేయబడింది. వందే మాతరం. ఇప్పుడు మీరు సుందరంగా అయ్యేందుకు కామచితిపై నుండి క్రిందకు దిగి జ్ఞానచితిపైన కూర్చొని ఉన్నారు. ద్వాపర యుగం నుండి మీరు కామచితిపైన కూర్చొని ఉన్నారు. ఒకరినొకరు వికారాలను ఇచ్చే బంధనాన్ని అంటే వివాహాన్ని వికారి బ్రాహ్మణులు కడతారు. మీరు నిర్వికారి బ్రాహ్మణులు. మీరు దానిని రద్దుపరచి జ్ఞానచితిపై కూర్చోబెడతారు. కామచితి ద్వారా నల్లగా అంటే అపవిత్రంగా అయ్యారు. జ్ఞానచితి ద్వారా సుందరంగా తెల్లగా పవిత్రంగా అవుతారు. కలిసి ఉండండి స్త్రీ పురుషులు, కానీ వికారాలలోకి వెళ్ళము అని ప్రతిజ్ఞ చేయండి. దీని కొరకు బాబా ఉంగరాన్ని కూడా ధరింపజేస్తారు. శివబాబా మనకు తండ్రే కాక ప్రియతముడు కూడా. సీతలందరి రాముడు కూడా వారే పతిత పావనులు. అంతేకాని రఘుపతి రాఘవ రాజారాముడి మాటే లేదు. అతడు కూడా సంగమంలోనే ఈ ప్రాలబ్ధాన్ని పొందాడు. అతనికి హింసాయుత బాణాలు చూపడం తప్పు. ఎప్పుడు రాముడు హింస చెయ్యడు. త్రేతాయుగంలో చిత్రంలో కూడా చూపించరాదు. కేవలము చంద్రవంశీయులు అని వ్రాయాలి. శివబాబా వీరి ద్వారా మాకు ఈ చక్రము యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు అనే పిల్లలు ఇతరులకు అర్థం చేయించాలి. సత్యనారాయణుడి కథ ఉంది కదా, అది మనుషులు తయారు చేసిన కథ. నరుడి నుండి నారాయణుడిగా ఎవ్వరు అవరు. సత్యనారాయణ కథ యొక్క అర్థమే నరుడి నుండి నారాయణుడిగా అయ్యే కథ. అమర కథను కూడా వినిపిస్తారు, కానీ అమరపురికి ఎవ్వరు వెళ్ళరు. మృత్యులోకము 2500 సంవత్సరాలుంటుంది. టీజరీ కథ మాతలు వింటారు. వాస్తవంలో ఇది జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇచ్చే కథ. ఇప్పుడు ఆత్మకు జ్ఞానం 3వ నేత్రం లభించింది కనుక ఆత్మ అభిమానులుగా అవ్వాలి. ఇప్పుడు నేను ఈ శరీరం ద్వారా దేవతగా అవుతాను. నాలోనే ఈ సంస్కారాలు ఉన్నాయి. మీకు తెలిసే విషయం, మనుషులందరూ దేహ అభిమానులుగా ఉన్నారు. బాబా వచ్చి ఆత్మ అభిమానులుగా చేస్తారు. కానీ మనుష్యులు ఆత్మ పరమాత్మ ఒక్కటే. పరమాత్మని ఈ అన్ని రూపాలు ధారణ చేస్తారు అని చెప్తారు. ఇవన్నీ తప్పు. దీనినే మిథ్యా అభిమానము, మిథ్యా జ్ఞానము అని అంటారు అని బాబా చెప్తారు. నేను బిందు స్వరూపుడను. మీకు కూడా ఇంతకుముందు తెలియదు, ఇతడికి కూడా తెలియదు. ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు కనుక ఇందులో సంశయం, అనుమానాలు రాకూడదు. నమ్మకం, నిశ్చయం ఉండాలి. తండ్రి తప్పకుండా సత్యాన్ని వినిపిస్తారు. సంశయ బుద్ధి వినశ్వంతి. వారి పూర్తి ఆస్తిని పొందలేరు సంశయం, అనుమానాలు ఉంటే. ఆత్మ అభిమానులుగా అవ్వడంలోనే శ్రమ ఉంది. వంట చేస్తూ ఉన్న బుద్ధి బాబా వైపు ఉండాలి. ప్రతి విషయంలో ఇది ప్రాక్టీస్ చేయాలి. రొట్టెలు చేస్తూ తమ ప్రియతముణ్ణి స్మృతి చేస్తూ ఉండే ఈ అభ్యాసం ప్రతి విషయంలోనూ అవసరం. ఎంత సమయం లభిస్తుందో అంత సమయము స్మృతి చెయ్యాలి. స్మృతి ద్వారానే మీరు సతో ప్రధానులుగా అవుతారు. 8 గంటలు కర్మ కొరకు అనుమతించబడింది. మధ్యలో కూడా ఏకాంతంలోకి వెళ్ళి కూర్చోవాలి. మీరందరికీ బాబా పరిచయం కూడా వినిపించాలి. వినిపిస్తూ ఉన్నట్టయితే ఇప్పుడు పూర్తి శ్రద్ధ లేకపోయినా నేడు వినకుంటే రేపైనా వింటారు.
బాబా స్వర్గ స్థాపన చేస్తారు. మనము స్వర్గంలో ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ నరకవాసులుగా అయ్యాం. ఇప్పుడు మళ్ళీ తండ్రి నుండి ఆస్తి లభించాలి. బాబా భారతీయులకి అర్థం చేయిస్తారు. బాబా భారతదేశంలోనే వస్తారు. మీ వద్దకు ముసల్మాన్లు కూడా వస్తారు. వారు కూడా సేవా కేంద్రాలను సంభాలిస్తారు. బ్రహ్మ బాబా ఉన్నప్పుడు చెప్పారు, ఇప్పుడు ముస్లిమ్స్ కూడా ఉన్నారు. శివ్ బాబాను స్మృతి చేయండి అని చెప్తారు. సిక్కులు కూడా వస్తారు. క్రైస్తవులు కూడా వస్తారు. ముందు ముందు చాలామంది వస్తారు. ఈ జ్ఞానం అందరి కొరకు, ఎందుకంటే ఇది సహజమైన స్మృతి, తండ్రి నుండి లభించే సహజ ఆస్తి. కానీ తప్పకుండా పవిత్రులుగా అవ్వాల్సి ఉంటుంది. దానం ఇచ్చినట్లయితే మీలోని వికారాలు, గ్రహణం వదిలిపోతుంది. ఇప్పుడు భారతదేశంపై రాహు గ్రహణం ఉంది. తర్వాత శుక్ర దశ వస్తుంది. సూర్యవంశీలపై బృహస్పతి దశ ఉంది. చంద్రవంశీలపై శుక్ర దశ అని అంటారు. తర్వాత దశ తగ్గుతూ వస్తుంది. రాహు దశ అన్నింటికంటే చెడ్డది. బృహస్పతి ఏ గురువు కాదు. ఇది వృక్షపతి యొక్క దశ. వృక్షపతి అయిన తండ్రి వచ్చినప్పుడు మీకు బృహస్పతి దశ, శుక్ర దశ కలుగుతాయి. రావణుడు వచ్చినప్పుడు రాహు దశ వస్తుంది. మీ పైకి ఇప్పుడు బృహస్పతి దశ వస్తుంది. కేవలం వృక్షపతిని, తండ్రిని స్మృతి చేయండి, పవిత్రంగా అవ్వండి, చాలు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ప్రతి కార్యము చేస్తూ ఆత్మ అభిమానులుగా అయ్యే అభ్యాసం చేయాలి. దేహ అహంకారము సమాప్తి చేసుకునేందుకు శ్రమ పడాలి. నేను చేస్తున్నాను అని శరీరాన్ని కాకుండా నేను చేయిస్తున్నాను అని ఆత్మను భావించాలి. సెకండ్ పాయింట్, సత్యుగ రాజ్యానికి యోగ్యులుగా అయ్యేందుకు మీ నడవడికను రాయల్గా చేసుకోవాలి. పవిత్రతయే అన్నింటికంటే చాలా ఉన్నతమైన నడవడిక. పవిత్రంగా అవ్వడం ద్వారానే పతిత ప్రపంచానికి ఇప్పుడు యజమానులుగా ఉన్నారు. తర్వాత పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. వరదానము చేసి చేయించే వారి స్మృతి ద్వారా సహజ యోగమును అనుభవం చేసే సఫలతామూర్తిభవ. ఏ కార్యం చేస్తున్నా ఈ కార్యానికి నిమిత్తంగా చేసిన వెన్నెముక ఎవరు అనే స్మృతి ఉండాలి. ఏ పనైనా పెద్దవారు చేయిస్తూ ఉన్నారు అంటే వారు నన్ను నిమిత్తంగా చేశారు. అక్కడ ఫ్యాక్టరీలో కానివ్వండి, వ్యవసాయంలో కానివ్వండి, వ్యాపారంలో కానీ, ఇంటిలో కానీ అది గుర్తు ఉంటుంది. పెద్దవారు ఉన్నారు, వారు నా ద్వారా చేయిస్తున్నారు అని. అలాగే శివబాబా వెన్నెముక లేకుండా ఏ కర్మలో కూడా సఫలత లభించదు. అందువలన ఏ కర్మ చేస్తున్నా నేను కేవలం నిమిత్తంగా ఉన్నాను, చేయించేవారు స్వయం సర్వసమర్థుడైన తండ్రి అని భావించండి. ఇది స్మృతిలో ఉంచుకొని కర్మ చేస్తే సహజ యోగం యొక్క అనుభూతి అవుతూ ఉంటుంది. తర్వాత ఈ సహజ యోగం అక్కడ సహజంగా రాజ్యం చేయిస్తుంది. ఇక్కడి సంస్కారాన్ని అక్కడికి తీసుకెళ్తారు. స్లోగన్, కోర్కెలనేవి నీడ సమానమైనవి. మనం పట్టుకోవాలి అంటే మన నీడను పట్టుకోలేం. మీరు వాటికి వీపు చూపిస్తే, వాటి వైపు విముఖత ఉంటే, గమనం లేకుండా ఉంటే అవి మీ వెనుకే వచ్చేస్తాయి. అవ్యక్త సూచన. మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. మధురత ఎలాంటి ధారణ అంటే అది చేదు భూమిని కూడా మధురంగా చేసేస్తుంది. మీ అందరినీ పరివర్తన చేసేందుకు ఆధారం తండ్రి యొక్క 2 మధురమైన మాటలు. మధురమైన పిల్లలు, మీరు మధురమైన శుద్ధమైన ఆత్మలు అని అన్నారు బాబా. ఈ 2 మధురమైన మాటలే పరివర్తన చేసేసాయి. మధురమైన దృష్టి మార్చేసింది. అదేవిధంగా మీరు మధురత ద్వారా
ఇతరులను కూడా మధురంగా చేయండి. ఈ నోటిని మధురంగా చేసుకోండి. సదా ఈ మధురత అనే బహుమతిని మీతో పాటు ఉంచుకోండి. దీని ద్వారానే సదా మధురంగా ఉంటారు, మధురంగా తయారు చేస్తారు. ఓం శాంతి.